ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత ఈ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత ఈ యొక్క జీవితంలో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏం జరుగుతుంది? అలాగే ఈ రోజు దినఫలాలు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయో, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ నోటిఫికేషన్ వద్ద క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కుంభరాశిగా పరిగణిస్తారు. ఈ రాశికి గుర్తించలేకపోయినా అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితం ప్రకారం మీకు శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉందని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇది చూసి ఓర్వలేని వాళ్ళు కొంతమంది వ్యక్తులు మీపైన అసూయ పెంచుకుంటారు. మీ గురించి 10 మందికి గొప్పగా చెప్పుతుంటే వారు తట్టుకోలేకపోతారు. మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ గురించి 10 మందికి మంచిగా చెబుతుంటే మీకు చెడ్డ పేరు తీసుకురావాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క లైఫ్లో మీరు చిన్న తప్పు చేసినా, ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాని అవకాశంగా తీసుకొని మీ జీవితంలో ఎప్పుడు మీకు చెడు జరగాలని, మీ పేరు బయట వ్యక్తుల ద్వారా చెడు కొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు. కాబట్టి మీరు ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి మీ యొక్క కనుదిష్టి కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి వారి కనుదిష్టి మీ వద్ద ఉండకుండా చూసుకోండి. మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం కావడానికి ఎందుకంటే నరదిష్టి, నల్లరాయి కూడా నరదిష్టికి పగిలిపోతుందని పెద్దలు చెప్పుకొచ్చారు. అంతటి ప్రభావం నరదిష్టికి ఉంటుంది. ఎప్పుడైనా ఒక మనిషికి మనం పైన చెడు దృష్టి కలిగి ఉంటారో, అలాగే మనకు కళ్ళతో అసూయ పడుతూ ఉంటారో మనం ఎదగలేము. కాబట్టి ఈ యొక్క దృష్టి మనపై ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. మన జీవితంలో దానివల్ల అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొనవలసి అయితే వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కూడా సాయంత్రం 4 గంటల తర్వాత అయితే ఒక సమస్య వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దుష్టి ప్రభావం వల్ల కారణంగా మీరు ఇదివరకు కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే మీపైన ఒక ఆరోపణ మోపబడుతుంది, అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేయని ఒక తప్పు మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మీరు తప్పకుండా చేయకపోయినా పొరపాటు మీకు ఏదైనా ఒక చిన్న విషయం జరిగేదాన్ని మీకు హెల్ప్ చేసే 10 మంది మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండండి. అలాగా శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ భగవానుణ్ణి
మీ సమస్యతో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి. ఏ సమస్య అయితే మీకు పొంచి ఉందో ఆ సమస్య మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా శివ భగవానుడు మీకు చాలా మంచి అయితే చేస్తాడు. ఈ యొక్క సమస్యకు దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తాడు. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని, ఈ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు చిన్న సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇది వరకు ఎప్పుడు కూడా మీరు మీకు సపోర్ట్ అందించలేదు. ఈరోజు దినఫలాల్లో మంచి సపోర్ట్ అనేది అందుతుంది. కొన్ని సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తారు. ఈ సూచనలు సలహాలు మీ యొక్క వ్యాపార జీవితానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాయి. అలాగే ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సహానుకూల పరిణామాలు అయితే చూడబోతున్నారు. అంటే మీరు ఏదైనా మార్పులు మీ యొక్క ఉద్యోగంలో ఆశిస్తున్నటువంటివి, ఈ యొక్క ఉద్యోగం ఆశిస్తున్నట్లయితే గనక ఆ మార్పు ఈ రోజు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క స్థానంలో మార్పు కావచ్చు, లేదా ప్రమోషన్లో మార్పు కావచ్చు, ఏదైనా ఆశ పడుతున్నారు ఆ కోరిక అనేది ఈరోజు మిగిలిపోతుంది, తరహా ఉండిపోతుంది. ఇక మీ కోరిక ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నవారు ఈ రోజు రాత్రి సమయంలో నిర్మానుషమైన ప్రదేశాల్లో అస్సలు వెళ్ళకండి. అది మీకు చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. అలాగే మొబైల్ మాట్లాడుతూ కూడా రోడ్డు క్రాస్ చేయటం కానీ, డ్రైవింగ్ చేయటం కానీ మీకు మీరుగా సమస్యను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి మీ యొక్క డ్రైవింగ్ చేయడం కానీ, మీరుగా సమస్యను కొని తెచ్చుకోవడం కానీ చెయ్యకండి. ఈ యొక్క అజాగ్రత్త అనేది మీకు చాలా అస్సలు పనికిరాదు. కేవలం ఈ రోజు మాత్రమే కాదు, ఎప్పుడు కూడా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం, అలాగే జాగ్రత్తగా ఉండకూడదని మీకు మీరు ప్రమాదాలను కొని తెచ్చుకోవడం అస్సలు బాగుండదండి. అలాగే కుంభరాశి వారికి చెందిన 70 ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఈ రోజు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చూస్తే గనుక అనవసరమైన ఖర్చులు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులు అనారోగ్యం నిమిత్తం కూడా మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు. కానీ సాయంత్రం 4 గంటల తర్వాత మీకైతే ఒక సమస్య ఎదురు కాబోతుంది. అంటే మీ పైన కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తుల మూలంగా ఒక సమస్యతో మీరు చిక్కుకునే అవకాశాలు అయితే తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీ యొక్క మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను సంరక్షణ వీలైనంత అధికారాన్ని అందించండి. మీకు ఆర్థిక సహాయం ఉంటే ఒక గోమాతను ఖచ్చితంగా దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు అనుగ్రహిస్తారు. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.